హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మన ఛానల్ ఒక మంచి రెసిపీ అనేది నేను షేర్ చేశానండి. నిన్న సండే కాబట్టి స్పెషల్ ఏం చేయాలని ఆలోచిస్తూ మొబైల్ చూస్తుంటే ఒక మంచి బిర్యానీ రెసిపీ అనేది నేను చూశానండి. చాలా బాగా చేశారండి ఆ ఛానల్లో బిర్యానీని. యాజ్ ఇట్ ఈజ్ నేను అలానే చేశానండి. ఆ రెసిపీ ఏమిటో అనుకుంటున్నారు కదా, అదేనండి మన బెంగళూరులో మేఘనా బిర్యానీ అండి. మేఘనా బిర్యానీ స్పెషల్ బోన్లెస్ చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది కదా. నేను ఎప్పుడు ట్రై చేయలేదండి ఆ బిర్యానీ. నాకు ఆ వీడియో చూస్తుంటే చాలా టెంప్టింగ్గా అనిపించింది. అందుకే నేను ఈ రెసిపీని ట్రై చేయాలని అనుకున్నాను. వీడియోలో చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందంటే అస్సలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదండి, అంత బాగా వచ్చింది. అందుకనే మీకు ఈ రెసిపీని నేను షేర్ చేస్తున్నాను. నేను ఊహించలేదండి అంత బాగా వచ్చిందని రెసిపీ. నాకు బాగా నచ్చింది కాబట్టి నేను ఈ వీడియో అయితే తీసి మీకు షేర్ చేయాలని అనిపించింది కాబట్టి నేను ఈ వీడియో తీస్తున్నాను. నేను ముందుగా 1 కిలో చికెన్ని తీసుకున్నానండి. బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. ఇలాగా చిన్న చిన్నగా పీసెస్ని కట్ చేపించి తెప్పించుకున్నానండి చికెన్ని. ఇప్పుడు చికెన్ 2 సార్లు బాగా వాటర్లో కడిగి ఒక గిన్నెలో నీళ్లు పోసి 2 స్పూన్ల ఉప్పుని వేసి ఉప్పు నీళ్ళల్లో చికెన్ వేసుకొని ఒక 10 నిమిషాలు ఇలాగ ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలండి. చికెను ఇలాగ నానబెట్టడం వల్ల చికెన్ మంచి టెండర్గా అలాగే సాఫ్ట్గా ఉంటుందండి. ఇలాగ మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాను. చూడండి 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి మొత్తం చికెన్ నుంచి వాటర్ సపరేట్ అయ్యేలాగా చికెన్ని తీసుకోవాలి, అసలు వాటర్ ఉండకూడదు. ఇప్పుడు ఇలా తీసుకున్న చికెన్ పక్కన పెట్టుకుందాం. ఇక్కడ నేను కిలో చికెన్కి కిలో బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. బాస్మతి రైస్ని 2 సార్లు బాగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. చూడండి ఇప్పుడు మసాలా కోసం కొద్దిగా దాల్చిన చెక్క, అలాగే 2 స్టార్ పువ్వు, అలాగే 7-8 లవంగాలు, అలాగే 6 ఇలాచీలని తీసుకున్నానండి. ఈ మసాలా దినుసుల్ని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కాసేపు ఈ మసాలాని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్లో వాటర్ ఏం లేకుండా నీటుగా మొత్తం నీళ్ళన్నింటినీ వంపేసుకొని పెట్టుకోవాలి చికెన్ని. ఇప్పుడు చికెన్లోకి ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్ల ఉప్పుని వేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి కాశ్మీరీ చిల్లీ పౌడర్ని నేను 2 స్పూన్లు తీసుకున్నానండి. కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేయడం వలన మంచి కలర్ అనేది వస్తుంది. స్పైస్ కొంచెం తక్కువ ఉండి కలర్ మంచిగా వస్తుంది కాబట్టి నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ని వేశాను. అలాగే 2 స్పూన్లు చిల్లీ సాసు, అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి, అలాగే 3 స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసుకోవాలి. వేసుకొని మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని 2 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి జాజికాయ తీసుకొని ఇలాగా పొడిలాగా చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. కొద్దిగానే వేసుకోవాలండి, జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే, ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్ని వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. స్పైసెస్ మొత్తం చికెన్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకున్నాక ఒక 1/2 కప్పు పెరుగుని వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకున్నాక ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. చూడండి అరగంట తర్వాత చూపిస్తున్నాను. చికెన్ చక్కగా మ్యాగ్నేట్ అయిపోయింది. ఇప్పుడు గరిటెతో చికెన్ పీసులను తీసుకొని జాగ్రత్తగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చికెన్ని ఫ్రై చేసుకోవాలి. వీడియో నేనే పట్టుకొని నేనే తీస్తున్నాను కాబట్టి కొంచెం షేక్ అవుతుందండి, ఏమనుకోకండి ప్లీజ్. చూడండి ఈ విధంగా మంచిగా చికెన్ని ఫ్రై చేసుకోవాలి.
స్లోగా నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. చికెన్ పీసులు త్వరగా అయిపోవాలని హై ఫ్లేమ్లో పెట్టి వేస్తే లోపల ఉడకవు, పైన మాత్రం కలర్ అయితే వచ్చేస్తాయి. అందుకనే మీడియం ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచిగా చికెన్ ఫ్రై అయిపోయింది, గోల్డెన్ కలర్ వచ్చింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి వీటిని తీసేసుకోవాలి. చూడండి, ఇలాగా అన్నిటినీ తీసిన తర్వాత మిగతా చికెన్ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మరొక స్టవ్ మీద డేక్షా పెట్టుకొని 2 లీటర్ల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు వాటర్లోకి కొద్దిగా బిర్యానీ ఆకుని వేసుకోవాలి. అలాగే చూపిస్తున్న మసాలా దినుసుల్ని వేసుకోవాలండి. చెక్క, లవంగాలు, ఇలాచీలని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఎసురుని మంచిగా కాగనివ్వాలి. మూత పెట్టుకొని ఎసురుని కాగనివ్వాలి. చూడండి, చక్కగా ఎసురు అనేది కాగిపోయింది. ఇప్పుడు నీళ్ళని వంపేసిన తర్వాత బియ్యం మాత్రమే ఇందులోకి వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. చూడండి, చికెన్ని మొత్తం ఇలాగా ఫ్రై చేసి పెట్టుకోవాలండి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. చికెన్ చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ బిర్యానీ. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చూడండి, అన్నం అయితే పొంగైతే వచ్చేసింది. ఒక 90% అన్నం అనేది మనం వండుకోవాలి. అన్నం ఉడికేలోపు ఇప్పుడు మరొక స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఉన్నిచ్చి కరివేపాకు అలాగే 4 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, లైట్గా ఉల్లిపాయలు కలర్ అయితే చేంజ్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు, అలాగే మామూలుగా మనం ఇంట్లో వాడుకుంటే కారంని 2 స్పూన్లు యాడ్ చేయాలి. అలాగే రుచికి తగినంత ఉప్పుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 టమాటాలని ప్యూరీలాగా చేసి ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు టమాటా ప్యూరీని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలి. మంచిగా ప్యూరీ దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్గా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పొడిని ఇందులోకి 1.5 స్పూను వేసుకోవాలండి. వేసుకొని మంచిగా కలుపుకొని మరికొంసేపు ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలానే దగ్గర పడనివ్వాలి. చూడండి, గ్రేవీ మొత్తం చక్కగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులోకి చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇందులోకి 2 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, మనకు చికెన్ రెసిపీ అనేది అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాసేపు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రైస్ కోసం మరొక డిష్గా తీసుకొని ఇందులోకి ఒక 1/2 కప్పు ఆయిల్ అలాగే 2
2 స్పూన్ల నెయ్యిని వేసుకొని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా దినుసులు చూడండి, కొద్దిగా స్టారు, అలాగే మరాఠీ మొగ్గ, 4-5 లవంగాలు, కొంచెం చెక్క, 5-6 ఇలాచీలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 3 ఉల్లిపాయ ముక్కల్ని ఇలాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. ఉప్పుని వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చిలని వేసుకోవాలి. వేసుకొని మరోసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. 3 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసానండి నేను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు, అలాగే 2 స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టమాటాలని ప్యూరీ చేసి ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు టమాటా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పెరుగుని వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల పెరుగుని వేసానండి నేను. ఇప్పుడు పెరుగు మొత్తం బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా మిక్స్ అవ్వాలండి గ్రేవీలో పెరుగు. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కస్తూరి మేతిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న గ్లాసు పాలు వేసుకోవాలండి. పాలు వేయడం వలన మంచి ఫ్లేవర్ఫుల్గా అయితే రైస్ అనేది మనకు వస్తుందండి. చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయవద్దు. పాలు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఇలానే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా గ్రేవీని తీసుకొని ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఈ గ్రేవీ రైస్ వేసిన తర్వాత రైస్ మీద వేసుకోవాలండి, చాలా బాగుంటుంది అలా. ఇప్పుడు ముందుగానే వండి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులోకి వేసుకోవాలి. చూడండి, ఇలాగా రైస్ మొత్తం వేసిన తర్వాత మనం గిన్నెలో కొద్దిగా గ్రేవీని తీసాం కదా, గ్రేవీని ఇలాగా పైన వేసుకోవాలి. అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనాని వేసుకోవాలి. అలాగే కొద్దిగా నీళ్ళల్లో నేను కొద్దిగా కుంకుమ పువ్వుని నానబెట్టి పెట్టుకున్నానండి, ఆ వాటర్ని ఇందులోకి వేసుకున్నాను. అలాగే ఒక అరచెక్క నిమ్మరసంని చూడండి, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ 2 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. ఈ బిర్యానీ చేయడానికి టైం అయితే పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగా వేసిన తర్వాత ఫ్రెష్ క్రీమ్ ఇలాగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా స్ప్రెడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఇప్పుడు బరువుగా దమ్ బయటికి రాకుండా బరువు అనేది పెట్టాలండి డేష్క మీద. ఇలాగ ఒక 10 నిమిషాలు దమ్ అవ్వనివ్వాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చక్కగా దమ్ అయితే అయిపోయింది. చూడండి, ఒక బౌల్లోకి నేను రైస్ని తీసి చూపిస్తాను. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందంటే చాలా చాలా బాగా వచ్చిందండి రెసిపీ. నేను అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదండి ఇలాగా వస్తుందని. చాలా బాగా వచ్చిందండి.
మీ ఇంట్లో కూడా ఖచ్చితంగా ఒకసారి ట్రై చేశారని నేను కోరుకుంటున్నాను. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదండి. ప్లీజ్ ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి కొన్ని మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకైతే వస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి కొన్ని వీడియోస్ చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.